Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is అల్లరి చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. క్లాస్ రూమ్లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. లెసన్ చెప్పేటప్పుడు దిక్కులు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఫ్రస్ట్రేషన్ క్వశ్చన్స్ అన్నమాట. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ which shows our frustration. Regularly we use all these sentences but in our native language. Now through this video we are going to learn how to express this type of sentences or this type of feelings in English. Let us learn. అల్లరి చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి కదా. For this, if you translate this into English, how many times do I have to tell you not to make mischief? How many times do అనేది ఇక్కడ మనం వాడాల్సిందనమాట. How many times I have to tell you అంటారేమో మీరు. do అనేది చేర్చకపోతే మన డొల్ల అనేది బయటపడుతుంది. అంటే మనం నేటివ్గా ఇంగ్లీష్ స్పీకర్స్ కాదు అని గుర్తించే పదాలు ఇవే అనమాట. ఓకేనా. do I have to tell you not to make mischief? mischief అంటే అల్లరి అని అర్థం. అల్లరి చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు. నెక్స్ట్, how many times should I say not to be naughty? not to be naughty అంటే అల్లరి పిల్లోడిగా ఉండొద్దని. ఓకేనా. బి అంటే ఉండొద్దని, ఉండడం. చెయ్యొద్దని కాదు, మేక్ అన్నాం ఇక్కడ. చెయ్యొద్దు, మేక్ మిస్చీఫ్, అల్లరి చెయ్యొద్దు. నాట్ టు మేక్ మిస్చీఫ్. ఇక్కడ నాటీగా ఉండొద్దని, చిలిపిగా ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంటున్నాం అన్నమాట. నెక్స్ట్, క్లాస్ రూమ్లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు టాక్ ఇన్ ద క్లాస్ రూమ్. నాట్ టు టాక్ ఇన్ ద క్లాస్ రూమ్, నాట్ టు టాక్, నాట్ టు డాన్స్, ఓకే, నాట్ టు రన్, ఇలా ఏదైనా మనం వాడొచ్చు ఈ ప్లేస్లో. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ రిమైండ్ యూ నాట్ టు టాక్ డ్యూరింగ్ ద క్లాస్. క్లాస్ రూమ్లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి, లేదా క్లాస్ జరిగేటప్పుడు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. డ్యూరింగ్ ద క్లాస్ అంటే క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. లెసన్ చెప్పేటప్పుడు దిక్కులు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. ఓకే, హౌ మెనీ టైమ్స్ డూ ఐ నీడ్ టు సే నాట్ టు లుక్ అరౌండ్ వైల్ ఐఎమ్ టీచింగ్. ఇక్కడ డ్యూరింగ్ ద క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు, ఇక్కడ నేను చెప్తూ ఉన్నప్పుడు వైల్ ఐఎమ్ టీచింగ్. స్టాప్ లుకింగ్ అరౌండ్ డ్యూరింగ్ ద లెసన్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు సే దట్. అదే పనిగా అదే మాట ఎన్నిసార్లు చెప్పాలి నీకు. నెక్స్ట్, మోర్ రిలేటెడ్ సెంటెన్సెస్ హియర్. పాఠం జరుగుతున్నప్పుడు నెమ్మదిగా ఉండండి, లేదా సమాధానంగా అల్లరి చేయకుండా ఉండండి అని అర్థం. స్టే క్వైట్ while the lesson is going on. Stay quiet while the lesson is going on. Stay అంటే ఉండండి, అలాగే ఉండండి అని. మనసు ఇక్కడే పెట్టండి. ఎక్కడో చూస్తున్నావు, ఎటో మనసు పెట్టుకుంటున్నావు లెసన్ చెప్పేటప్పుడు అంటాం కదా మనం. ఫోకస్ హియర్, మనసు ఇక్కడ పెట్టండి అన్నప్పుడు మీరు ఫోకస్ హియర్. డోంట్ లుక్ అవుట్ సైడ్, డోంట్ లుక్ ఎట్ ద గ్రౌండ్, ఓకే, డోంట్ లుక్ ఎట్ ద బ్యాక్ సైడ్, అలా ఏదైనా చెప్పవచ్చు. ఇక్కడ ఎవ్వరూ మాట్లాడొద్దు, ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్తున్నాను. లాస్ట్గా చెప్తున్నా, చివరిసారి చెప్తున్నానని. నో వన్ షుడ్ టాక్, దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్. నిజంగా చదవాలని ఉంటే, మీకు నేర్చుకోవాలని ఉంటే సైలెంట్గా ఉండాలి. ఇఫ్ యూ ట్రూలీ వాంట్ టు లెర్న్ యూ మస్ట్ స్టే సైలెంట్. మీకు నేర్చుకోవాలనుకుంటే సైలెంట్గా ఉండాలి. మళ్ళీ చెప్పించుకోకండి. డోంట్ మేక్ మీ రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్. డోంట్ మేక్ మీ అంటే నన్ను చెప్పనియొద్దు, నన్ను అట్లా తయారు చేయకండి. మళ్ళీ పదే నేను రిపీట్ చేసేలాగా నన్ను మీరు చేయొద్దు. ఓకేనా, నాకు అవకాశం ఇవ్వద్దు అని. చదువుకు డిసిప్లిన్ అవసరం, దయచేసి గమనించండి. డిసిప్లిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లెర్నింగ్. ప్లీజ్ పే అటెన్షన్. మీరు చదవడానికి వస్తున్నారా లేదా మాట్లాడడానికా? Generally we use in the classroom. Okay, do use in the English. Now onwards. Are you here to study or to talk? Are you here to study or to talk?
చెప్పిందే చెప్తూ ఉండాలా, మళ్ళీ మళ్ళీ చెప్పాలా? డూ ఐ హ్యావ్ టు కీప్ సేయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్? డూ ఐ హ్యావ్, డూ, డోంట్ ఫర్గెట్ ద డూ. డూ ఐ హ్యావ్ టు కీప్ సేయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్? చెప్పాలా అనే క్వశ్చన్ అడుగుతున్నాం కదా, చెప్పాలా అన్నప్పుడు డూ. ఐ హ్యావ్ టు కీప్ సేయింగ్ ద సేమ్ థింగ్ అని రాశారనుకోండి మీరు, ఒకవేళ ఇఫ్ యూ మిస్ డూ, నేను చెప్పాలి అని అర్థం. ఐ హ్యావ్ టు కీప్ సేయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, నేను మళ్ళీ మళ్ళీ దీన్ని చెప్పాలి అని అన్నట్టు. డూ లేకపోతే, డూ ఉంటే చెప్పాలా అని అడిగినట్టు. ఓకేనా? ప్రతి సెంటెన్స్లో కూడా అంతే, క్వశ్చన్ ఉంది కదా అందుకని డూ. డూ ఐ హ్యావ్, డూ ఐ హ్యావ్. ఆమె చెప్పాలా అన్నావనుకో, డస్ షీ. ఆమె మీకు మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండాలా అన్నారనుకోండి, ఇక్కడ చూడండి. ఓకే, అది రైట్ అవుతుంది. Keep practice all these sentences, and all these sentences must be a part of your daily usage. I hope this video is informative and useful. If you too think so, please do share, likes and subscribe, and do not forget to comment. Thank you for watching.